బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్లు వచ్చింది ఫ్రెండ్స్. వచ్చింది. ఓకే ఆలుగడ్డ జాగ్రత్త మీద పడుతుంది, అది వేడిగా ఉంది. జాగ్రత్త అమ్మా, చూసుకుని తిను. చల్లారుతుందా? కొంచెంసేపు ఆగి తింటావా? చూడు. నీ నోరు గుటకలేస్తుంది అప్పుడే. నీళ్ళు వచ్చేసి నీ నోట్లో నేను చూసాను. అవునా? నిమ్మకాయలు లేవు కానీ చిన్న ముక్క తిని లైట్ గా. ఉల్లిపాయలు మొత్తం పావు కేజీ ఉల్లిపాయలు. ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలు చపాతీ అడిగారని చెప్పి చపాతీ చేస్తున్నాం ఇంట్లో. అయితే దాంట్లో కర్రీ ఏం చేయాలంటే మిల్ మేకర్ కర్రీ అడిగారు పిల్లలు. అంటే చిన్నపిల్ల కక్కకూర అడిగింది. కక్కకూర ఉంటే మళ్ళీ పెద్ద పిల్ల తినకూడదు అనేసి మేము మిల్ మేకరు, టమాటా 10 రూపాయలు మిల్ మేకర్ తీసుకొచ్చాను. పావు కిలో ఉల్లిపాయలు పోతున్నది భవాని. ఇవన్నీ 2 ఆలుగడ్డలు, 1 టమాటా. వీటితోటి కర్రీ చేస్తాం ఇప్పుడు. ఇందాక చపాతీ పిండి కలపడం చూపించాను ఆల్రెడీ వీడియోలో. జాను మోను ఎలా రండి. ఏం చేస్తున్నావు మనం? చపాతీతో యాపిల్ బొమ్మ చేసుకుంటున్నా. చపాతీతో యాపిల్ బొమ్మ. ఏం చేస్తున్నావు? బుక్ లో హెల్మెట్ స్పెల్లింగ్ ఎత్తుకుంటున్నా. హెల్మెట్ స్పెల్లింగ్ ఎత్తుకుంటున్నావా? వెతుక్కో. నీ బుక్ లో హెల్మెట్ స్పెల్లింగ్ ఎత్తుకుంటున్నావా? అందులో లేదండి. ఫ్రెండ్స్ మా పిల్లకి హెల్మెట్ స్పెల్లింగ్ కావాలంటే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే చదువుకోలేదు, మాకు హెల్మెట్ స్పెల్లింగ్ రాదు. మాకు మా ఆవిడ ఇంటర్ 2nd ఇయర్ చదివింది, దానికి తెలియదు. నేను ఇంటర్ 1st ఇయర్ చదివాను, నాకు తెలియదు. మా పిల్ల బుక్ లో హెల్మెట్ స్పెల్లింగ్ నెత్తుకుంటుంది అనమాట. నెత్తుకో వెళ్ళి బాబు, నెత్తుకో తల్లి, వెళ్ళి నెత్తుకో. నువ్వేం చెప్తున్నావు? ఏం చెప్తున్నావు చెప్పు. యాపిల్ బొమ్మ చేసుకున్నా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉల్లిపాయలు కట్ చేసింది, పావు కిలో ఉల్లిపాయలు. ఇప్పుడు సెంటర్కి వెళ్ళి ఉల్లిపాయలు నిన్న ఎంత 100కి ఎన్ని కిలోలు? 100కి 4 కిలోలు ఇచ్చారు ఫ్రెండ్స్. నిన్న ఉల్లిపాయలు ఆటో వచ్చింది, ఉల్లిపాయలు కొన్నారు 100కి 4 కిలోలు. అందుట్లో పావు కిలో ఇక్కడే వండేసింది ఈ పూటే. 10 రూపాయలు టమాటాలు తీసుకొచ్చాను. 10 రూపాయలకి ఎన్ని కాయలు వచ్చినాయి? 5. చిన్న 5 కాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ 10 రూపాయలకి. పావు కిలో 10 రూపాయలు మాకు. మీ ఊర్లో టమాటాల కేజీ ఎలా కామెంట్ చేయండి, లేడీస్ ఎవరైనా చూస్తే వీడియోని. ఆలుగడ్డ వచ్చి కిలో 40 రూపాయలు. ఇది కూడా కిలో 40 కాదు, అవును, అరకిలోకి 20 రూపాయలు తీసుకున్నాడు ఫ్రెండ్స్ వాడు షాప్ అతను. ఇవి పచ్చిమిర్చి, ఇవి మొన్న తెచ్చిన పాతవి ఫ్రెండ్స్. ఇవి
కూరగాయలు విలేజ్ లో తక్కువ రేట్ అంటారు కానీ ఫ్రెండ్స్ ఊర్లోనే ఎక్కువ రేట్ కూరగాయలు. ఇంకా హైదరాబాద్ లో అయితే ఇంకా మీకు కావాల్సిన ఆకుకూర దొరుకుతుంది. 10 రూపాయలకు 10 కట్టలని 5 కట్టలని 6 కట్టలని ఇస్తారు వాళ్ళు. కానీ విలేజ్ లో 10 రూపాయలకి ఒకటే కట్ట, 10 రూపాయలకి ఒకటే కట్టిస్తారు. తోటకూర తీసుకున్నా పాలకూర తీసుకున్నా ఏ కూర తీసుకున్నా. కాకపోతే ఏంటంటే ఒక 3 కట్టలకి ఒక కట్ట కింద కడతారు వాళ్ళు. అది కూడా వీడియో తీస్తాను ఫ్రెండ్స్, చెప్తాను మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ముందే నూరు పెట్టుకున్న మావిడి. ఇదేమో గరం మసాలా. ఇక్కడ ఎవరెస్ట్ కట్ట ఏం దొరకదు ఫ్రెండ్స్, మాకు ఆర్చినే దొరుకుతుంది. ఇది మా నాన్నగారు షుగర్ అని, షుగర్ వల్ల నైట్ ఫుడ్ తినకూడదు, భోజనం చేయకూడదని. ఇది ఎర్రనోగ తెలుసు కదా ఫ్రెండ్స్, ఎర్రనోగని ఇలాగ అన్నంలాగా ఉడికించి అవి పెడతారు ఫ్రెండ్స్. జావలా తయారు చేసి పెడతారు మజ్జిగలో కలిపి. ఇప్పుడు కూర వండడానికి భవానీ ఆన్ చేసింది స్టవ్. మొత్తం నూనె అయిపోయింది, తేలేదు ఫ్రెండ్స్. అందుకని పిండి వంటలు తెచ్చింది వాడుతున్నాం. నూనె వేసుకున్న తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేయాలి. నూనె కాగాక అదే నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పసుపు పెట్టాలి లైట్గా. కొంచెం ఉప్పు వేయాలి ఉల్లిపాయల ఫస్ట్ కొంచెం ఉప్పు వేయాలంట ఫ్రెండ్స్, సాల్ట్ వేయాలంట. పచ్చిమిర్చి కూడా వేసింది ఇప్పుడే. గ్యాస్ స్టవ్ సాల్ట్ వేస్తుంది ఫ్రెండ్స్ భవానీ. ఫ్రెండ్స్ ఇంకొకటి, ఈ గ్యాస్ పైపు ఏ పైప్ తీసుకున్నా కానీ మీరు ఇంట్లో డైలీ మీ ఖర్చులో ఒక వంతు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడే మీరు సెంటర్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డైరెక్ట్ గ్యాస్ కంపెనీలోనే తీసుకోండి ఒరిజినల్ పైపు. ఏ పైప్ అయినా కానీ మీరు 1 year వాడితే పర్లేదు, 2 years లోపు వాడుకోవచ్చు. 2 years తర్వాత ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుందంట ఫ్రెండ్స్. ఇది దీనివల్ల బ్లాస్ట్లు గట్రా జరుగుతాయంట. వీలైనంత వరకు మార్చేయండి. నేను కూడా డబ్బులు చూసుకుని వెళ్ళి మార్చేస్తాను. నేను 2 years అంట దీని వ్యాలిడిటీ. 2 years తర్వాత ఇవి పనిచేయమన్నారు. చూడండి ఈ టైపులో అక్కడక్కడ డ్యామేజ్లు ఉంటాయి, ఎలకలు కట్ట కొరుకుతూ ఉంటాయి, మనకు తెలియదు కదా. వీలైనంత వరకు కూడా ఫ్రెండ్స్ ఎంతో ఒక 150 to 100 పెట్టుకుంటే వస్తుంది ఫ్రెండ్స్. పైప్ మార్చుకోండి. మన ఇంట్లో వాళ్ళ సేఫ్టీని మనమే చూసుకోవాలి. నేను 2-3 daysలో మార్చేస్తాను డబ్బులు చూసుకుని. మన మార్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పైపు? 3వ సంవత్సరం ఫ్రెండ్స్. ఇది 3వ సంవత్సరం అంటండి, మార్చి నాకు తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత మేము ఒక కొత్త పైప్ పెట్టాను కనెక్షన్. అయితే ఇప్పుడు వాటర్ హీట్ చేసుకుని ఇందులో మిల్ మేకర్ వేయాలంట ఫ్రెండ్స్. ఇది మిల్ మేకర్, చిన్న మిల్ మేకర్, ఇది పెద్దది కాదు. ఇది ఎందుకంటే మా పిల్ల కక్కకూర అడిగింది కాబట్టి, ఇవి తింటే చికెన్ ముక్కల్లా మటన్ ముక్కల్లా ఉంటాయి కాబట్టి పిల్లలకి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నేను. ఇదిగోండి, ఏం చేసావు? ఏ ఫర్ యాపిల్. మరి ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా తెలివి ఆడింది పిల్ల. ఫోన్ వచ్చింది చూడు, ఎవరు? ఇదిగో చూడండి ఫ్రెండ్స్, కింద ఏ పెట్టింది ఇక్కడ. ఇది ఏ కింద తయారు చేసింది చపాతీ పిండి తోటి. ఇది యాపిల్, ఇది ఆకు. బాగానే వాడింది, టాలెంట్ ఇది మా పిల్ల. బాగుంది, యాపిల్గా బాగుంది. కంపెనీ ఫోన్ కట్ చేసి ఏం చేస్తా? హాట్ ఎక్కిందా? వాటర్ హీట్ ఎక్కినాయా? ఎక్కలేదా? ఫ్రెండ్స్ ఇదిగో మిల్ మేకర్. అది ఈ సోయాబీన్ దాంతో తయారు చేస్తారంట, నాకు తెలీదు. హీట్ ఎక్కిన వాటర్ వేసి కడగలేదా ఫస్ట్? ఇందుట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుందిలే, హాట్ వాటర్ కదా. వేడి నీళ్ళల్లో పెట్టిన తర్వాత ఒక
2 నిమిషాల్లో మొత్తం అంతా మెత్తగా అవుతాయండి ఫ్రెండ్స్. ఉబ్బుతాయి, పెద్దగా అవుతాయి. ఇంకా ఇంకోటి ఏంటి, వీటితో చేపలు పట్టవచ్చు ఫ్రెండ్స్. వీటితోటి జాలానికి చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని, మీకు తెలుసా, హెల్మెట్ స్పెల్లింగ్ దొరికిందా మీకు? దొరకలేదు హెల్మెట్ స్పెల్లింగ్. వద్దులే బాబా, చాలా కష్టపడ్డాను వద్దేదాన్ని. ఇప్పుడు చపాతీ ఎవరు తింటారు? చపాతీ నువ్వు తింటావా? నువ్వేం తింటావు? అన్నం తింటావా, చపాతీ తింటావా? ఫ్రెండ్స్ పసుపు వేసాము ఇప్పుడే. పసుపు వేసి తిప్పుతుంది లైట్ గా. సారీ ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. సారీ, ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది 2 స్పూన్లు. వీడియో స్టార్ట్ చేసాను అనుకున్నాను, నేను స్టార్ట్ చేయలేదు. మళ్ళీ కొంచెం వేసింది మీకు చూపించడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్. అందరూ ఇంట్లో కర్రీస్ వండుకుంటారు ఫ్రెండ్స్, ఎవరి స్టైల్లో వాళ్ళు వండుకుంటారు. ఇది మా స్టైల్లో మేము వండుకుంటున్నాం కాబట్టి వీడియో తీస్తున్నాము. అందులోనూ మా ఆవిడ కూర వండిందంటే మీకు చెప్పనవసరం లేదు. ఒకసారి తింటే రెండోసారి తింటారు ఎవరు. మిల్ మేకర్ హాట్ వాటర్లో నానిన తర్వాత 2 నిమిషాలకు ఆ టైప్లో తయారవుతుంది. అప్పుడు వాటిని బాగా పిండుకుని, అంతేనా, అలా పిండేసేసేయడమేనా? వేడిగా ఉన్నట్టుంది కదా, కట్టేసావా కింద? ఏంటి ఇప్పుడు నువ్వు చేసిన యాప్లకి అని ఆపాలా? అసలు ఒక వీడియో తీసి ఆ వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఫోన్ మెమరీ ఫుల్ అయిపోతుంది మాటకి. చాలా తలకపోటు కింద ఉంది ఫ్రెండ్స్. వీడియోలు పెట్టినా గానీ ఎంతో మంది చూస్తలేదు. మహా అయితే 50 మంది 60 మంది చూస్తున్నారు మా వీడియోలు. ఫ్రెండ్స్ వీడియో చూసిన వారి మట్టికి అసలు ఏ ఊరి నుంచి చూస్తున్నారో వాళ్ళు వీడియో నచ్చిందని లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఊరి పేరు మట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే షేర్ చేయమని నేను చెప్తలేదు. వీడియో బాగుంటే ఆటోమేటిక్ గా మీరే షేర్ చేస్తారు. వీడియో బాగోలేదంటే మటుకి మేము చెప్పినా చేయరు కదా ఫ్రెండ్స్. మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారు, నేను చెప్పినా చేయరు కదా మీరు. కాకపోతే ఏంటంటే వీడియోని నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఏ ఊరు నుంచి ఎవరెవరు చూస్తున్నారో ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం వాళ్ళ ఊరి పేరు కామెంట్ చేయండి. మాకు కూడా మేము ఎంత కష్టపడి వీడియో తీసి ఫోన్లో వచ్చే 1.5 GB తోటి వీడియో అప్లోడ్ చేసుకుని డేటా అంతా వీడియోలు అప్లోడ్ చేయడంలో సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కోసారి అయితే వీడియో అప్లోడ్ చేయడానికి 1.5 GB సరిపోదు. మళ్ళీ నైట్ 12 దాటినంత వరకు వెయిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ మేము వీడియో. ఇంత ఫేమస్ యూట్యూబర్స్ అయితే కాదు ఫ్రెండ్స్. మేము ఏదో మాకు తెలిసింది ఇంట్లో జరిగేది వీడియోలు పెడుతున్నాం ఫ్రెండ్స్ మేము. ఎందుకంటే లైటింగ్ సరిపోతలేదని చిన్న లైట్ పెట్టాను. అది ఆల్రెడీ ట్యూబ్ లైట్ ఉంది కానీ ఆ వెలుగురు సరిపోదని చెప్పి ఇలా పెట్టాను. ఇంట్లో అందరికి కూడా హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్. భవానికి బాగాలేదు, చిన్నపిల్లకి బాగాలేదు, పెద్ద పిల్లకి బాగాలేదు. అందరికి రొంపలు, చలి, జ్వరం. అయితే నిన్న అసలు ఇవ్వలేదు ఎవరు వీళ్ళు. టాబ్లెట్స్ తీసుకొచ్చి వేసాను ఇద్దరికి, భవానికి. ఇప్పుడు కొంచెం ఈరోజు బాగానే ఉన్నారు. చిన్నపిల్ల 2 days నుంచి స్కూల్కి వెళ్తలేదు. పెద్ద పిల్ల ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చింది.
బంగాళదుంపలు, మిల్ మేకర్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అన్ని మగ్గిపోయిన తర్వాత టమాటాలు కొంచెం వేసింది. ఒక టమాటా వేసావు చిన్నది, చిన్న టమాటా వేసింది. 5 నిమిషాలు మగ్గబెట్టి ఉప్పు ఆల్రెడీ వేసావా? సరిపోదు, మళ్ళీ వేయాలి కదా ఉప్పు. సరే, ఇదిగో ఫ్రెండ్స్ హెడేక్ గా ఉంది. నేను క్లారిటీగా చెప్తా, తెలుగులో చెప్తా. తెలుగులో నాకు అంత తెలుగు క్లారిటీగా రాదు. హిందీ మిక్స్ ఉంటుంది, నా ఇంగ్లీష్ హిందీ మిక్స్ ఉంటుంది. కొంచెం ఛాయ్ అడిగాను, సారీ టీ అడిగాను. టీ అంటారు కదా దీన్ని. కొంచెం టీ అడిగాను, తలక పోటుకుందని. భవానీ గారు టీ పెట్టారు ప్రస్తుతానికి. ఇందుట్లో ఏమైనా కలిపావు? ఇంకా టీ పొడి వేసావా? పంచదార వేసావా? ఇంకేమైనా కలిపావా? ఇంకేం కలపలేదా? అల్లం వేస్తుందండి ఫ్రెండ్స్. ఒక పొంగు వచ్చిన తర్వాత అల్లం వేస్తే పర్లేదు, ఇంకేమన్నా వేస్తేనే ప్రమాదం. అంతేనా? చెప్పమను. కారం వేస్తుందండి ఇప్పుడు. కారం ఏ కారం ఇది? మాట్లాడు కాదు ఒక నిమిషం. కారం ఏం కారం? ఆశీర్వాదం కారం పొడి ఫ్రెండ్స్. భీమవరం మా పెద్ద పిల్లల్ని స్కిన్ మీద, కాలు మీద, ఒంటి మీద ఎర్ర మచ్చలు వచ్చినాయని చెప్పి భీమవరం హాస్పిటల్ తీసుకెళ్లాము. అయితే పొద్దున్న 10:30కి వెళ్తే మేము కోరుమా నుంచి భీమవరం వెళ్ళేసరికి 10:30 అయింది. పొద్దున్నే బయలుదేరి ఇప్పుడు గరం మసాలా వేస్తుంది, చికెన్ మసాలా వేస్తుంది. దీని కాస్ట్ ఎంత పడ్డది చెప్తాను. ఇప్పుడు ఇది ఒకటి ఎంత ఉంది? 100 గ్రామ్స్ ఫ్రెండ్స్. ఇది 59 ఉంది. 59 ఉంది. దీని మీద చూస్తున్నారా? ఇది ఎంత పడ్డది మనకి? 25 రూపీస్ పడ్డది. ఇది డిమార్ట్ లో, భీమవరం డిమార్ట్ లో 25 రూపాయలు పడ్డది. 59 రూపాయలు ఉంది అసలు దీని మీద కాస్ట్. బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్లు వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఇది. ఇంకొకటి ఏమిటి? కారం పొడి. కారం పొడి ఏదైతే ప్యాకెట్ ఉందా? అమ్మాయికి తెచ్చింది కొత్తది, అమ్మదమ్మండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూపిస్తాం. ఫ్రెండ్స్ ఇది ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ అయితే ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ ఫ్రెండ్స్. ఇది అంటే ఇది ½ కేజీ. ఇది ½ కేజీ అయితే ఇది ఎంఆర్పి ½ కేజీ. ఎంఆర్పి వచ్చి దీని మీద 250 ఉంది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం క్లారిటీగా చూపిస్తా. 250 రూపీస్ ఫ్రెండ్స్. ఇది ఆశీర్వాద్ ½ కేజీ. ఇదే మనకి డిమార్ట్ లో మనం వెళ్ళినప్పుడు 165 రూపాయలు పడ్డది ఫ్రెండ్స్. 165 రూపీస్ పడ్డది. ఇంకొకటి డిమార్ట్ లో మనకి ఇది ఫర్చ్యూన్ గోధుమ పిండి ఫ్రెండ్స్. ఆట, గిమ్క ఆట. అయితే ఇది ఒకటి కేజీ వచ్చి 79 రూపీస్ ఉంది ఫ్రెండ్స్ కేజీ. అయితే బై 1 గెట్ 1 ఫ్రీలో పడ్డది మనకి. అంటే ఒక ప్యాకెట్ వచ్చేది కేజీ ప్యాకెట్ ఫర్చ్యూన్ చెక్కి ఆట కేజీ ప్యాకెట్ వచ్చి 40 రూపాయలు పడ్డది ఫ్రెండ్స్. మొన్న 4 ప్యాకెట్లు తీసుకున్నాము. అలాగే ఈ మసాలా కూడా తీసుకున్నాము. మా ఊరి నుంచి డిమార్ట్కి వెళ్ళాలంటే టైం పడుతుంది. టైం పడి చాలా దూరం ఫ్రెండ్స్. ఒకటి వెళ్తే రాజమండ్రి వెళ్ళాలి, లేదంటే తణుకు వెళ్ళాలి. అయితే పాపని ఎలాగా భీమవరం హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా అని చెప్పి ఎక్స్ట్రా ఒక 1000 రూపాయలు పట్టుకెళ్ళి తెస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి అల్లం వేస్తున్నాను నేను. ఇందులో అల్లం వేసాను ఛాయ్లో. ఫ్రెండ్స్ మీకు దగ్గరలో డిమార్ట్ ఉంటే వాటర్ పోతుంది ఫ్రెండ్స్. వాటర్ ఇది మామూలు. దీంట్లో లైట్ గా బఠానీ ఉంటే పచ్చి బఠానీ బాగుంటది. పరోటా కూడా చాలా బాగుంటది ఇందులో. ఇందులో ఫుల్ గోబీ, గోబీ పువ్వు వేసుకుని కొంచెం ముక్క కాలీఫ్లవర్ వేసుకుని కొంచెం బఠానీ వేసుకుంటే లైట్ గా బంగాళదుంప, బఠానీ, గోబీ వేసుకుని వండుకుంటే బాగుంటది ఫ్రెండ్స్. ఇంకొకటి మనకి పరోటా 100 రూపీస్ 120 రూపీస్ అంటున్నారు కదా. ఇది వరకు నాకు ప్రీవియస్ వీడియోలో ఉంది. 85 రూపాయలకి పడ్డదని చెప్పాను నేను. 85 రూపాయలకి 10 పరోటాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అని చెప్పాను వీడియోలో. అదే డిమార్ట్ లో వచ్చి దాని కాస్ట్ 65 రూపీస్ ఫ్రెండ్స్. అదే మీరు
మీ ఊర్లో మీ ఇంటి పక్కన షాప్ లో అడిగినా గానీ దాని కాస్ట్ వచ్చి 100 రూపీస్ చెప్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. అదే అక్కడ డిమార్ట్ లో అయితే 65 రూపీస్. ఇది అంటే నేను డిమార్ట్స్ గురించి ఏం గొప్పగా చెప్తలేదు, ప్రమోషన్ వీడియో కవర్ కాదు ఇది. ఏంటంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువలో దొరుకుతున్నాయి కదని చెప్పి చెప్తున్నాను. బయట మామూలుగా కిలో పంచదార తీసుకుంటే 46-47 ఉంది. డిమార్ట్ లో అయితే 4 రూపీస్ 5 రూపీస్ తగ్గింది. కానీ ఎక్కువ శాతం అయితే ఇలాంటి ప్యాకింగ్ ఇలాంటి వాటిలో ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బాగుందా అంటే మనకి ఎలాంటిది ఇస్తుందో తెలియదు. అందులో ఫైబర్ కలుపుతుంది, అది కలుపుతుంది, ఇది కలుపుతారు అంటారు కానీ మనకు తెలియదు వాటి గురించి. ఏదో ఒకటి తక్కువకి వచ్చింది కదా, ఏదో కొనుక్కుంటున్నాం, తింటున్నాం ప్రస్తుతానికి, దేవుడి దయ. ఇంకోటి మా యూట్యూబ్ ఛానల్లో ఎన్ని డబ్బులు పడ్డాయి, మాకు అసలు వీడియోకి ఎంత పడుతుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది చెప్తాను, దాని గురించి సపరేట్ వీడియో తీస్తాను నేను. చాయ్ మరుగుతుంది, చాయ్ మరుగుతుంది. ఎందుకు తీసినట్టు మళ్ళీ చపాతీ చేస్తూ కర్రీ వీడియో తీస్తూ ఇలా టీ తాగుతా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అల్లం టీ పెట్టింది మా ఆవిడ. ఇంకో గ్లాస్ తెచ్చుకోబోవని నీకు పోసుకుంది కానీ చల్లారిపోతా. తెచ్చుకో, గ్లాస్ తెచ్చుకో. ఫ్రెండ్స్ చాయ్ పెట్టింది మా ఆవిడ. వాసన అయితే పర్లేదు ఫ్రెండ్స్, బానే ఉంది, తాగొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బానే ఉంది. ఫ్రెండ్స్ వీడియో అంతా తీసిన తర్వాత మళ్ళీ కంప్లీట్ మొత్తం పెడతాం మీకు. చపాతీ గట్ట ఇంకా చేయాలి, చేసిన తర్వాత పెడతాను వీడియో. ఇంకోటి అంటే మోహన్ కేజీ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు కావాలి. మా వీడియోలు పెట్టి లక్షలు సంపాదించుకునేలాని ఏం లేదు ఫ్రెండ్స్ మాకు ఆశ. కానీ మా పిల్లలకి మాకు లేనిది మా పిల్లలకి ఇస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి కింద పడి దొరుకుతుంది. మేము పడ్డ బాధలు కష్టాల్లో మా పిల్లలు పడకూడదని ఏదో అది ఎవరి ఇల్లు కట్టుకున్నాం ప్రస్తుతానికి. బాకీలు ఉన్నాయి, బాకీలు తీర్చేసుకున్నాక అల్లసేకు బాకీ తీర్చుకున్నాక పిల్లలకి చదువుకి మెయిన్ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను పిల్లల్ని. కాన్వెంట్లు వేసి మంచి చదువు ఇవ్వాలని ఫస్ట్ కోరుకుంటున్నాను నేను. బాగా మంచి స్కూల్లో వేసి చదువు బాగా ఏమన్నా హాస్టల్ ఇచ్చినవ్వకపోయినా మంచి స్టడీ ఇవ్వాలి. 2 ఆడపిల్లలు నాకు, మగ పిల్లలు లేరు. ఏదో మాట్లాడుతుంది మా పిల్ల. సరే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. చపాతీ పిండి కలిపింది. చపాతీ పిండిలో వాటర్, ఇంకేమేసా కొంచెం ఆయిల్ ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు, సాల్ట్ వేసి బాగా కలిపి ఎంతసేపు పెట్టేలాగా హాఫ్ అన్ అవర్, అర్ధగంట ఫ్రెండ్స్. చూడండి, హాఫ్ అన్ అవర్ పెట్టింది ఇలాగా. తర్వాత ప్రస్తుతానికి అయితే దీన్ని గోళీలు చేస్తుంది. ఇలా ఇంకో చేసుకో, వాసన బాగుంది కానీ తినకమ్మా నువ్వు. అది వితౌట్ ఆయిల్. ఇది బాగా పొంగినాయి. ఆయిల్ ఏమి వేయలేదు కదా, పైన లైట్ గా వేసావా ఒక చుక్క? అసలు వేయలేదు, ఆయిల్ వేయలేదా? వితౌట్ ఆయిల్ అంటే దీనికి అర్థం ఏంటంటే భవానీ గారు చెప్పేది, చపాతి పిండి ఆయిల్, వాటర్, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని మూత పెట్టి అలా ఉంచిన తర్వాత మీరు చపాతి కాల్చుకునేటప్పుడు అసలు నెయ్యి వేసే అవసరం కూడా ఉండదు అని చెప్తున్నారు. అంతేనండి మేడం? కరెక్టేనా నేను చెప్పింది? ఇప్పుడు 2వ చపాతీ చేస్తున్నారు మా మేడం గారు. బాబోయ్ తింటా చేస్తా.
నేను ఈసారి ఆటో తీసేటప్పుడు పొద్దున్న దాంతో మోంతల్లి నేను ఇది చేస్తాను. ఏం చేస్తావు దాన్ని, ఏమంటారు దాన్ని? యాపిల్ అట్టు కాదు కానీ నేను చేస్తా. రౌండ్ బాగానే చేస్తున్నావు, అలవాటు అయిపోయింది. చపాతీలు చేసి నీకు క్యా బాత్. నేను చపాతీ చేస్తే మటుకి ఒకటి దక్షిణం వైపు ఒకటి ఉత్తరం వైపు వెళ్తుంది. త్రిబుల్ ఆకారం, త్రిబుల్ కోణం గణితంలో చెప్తారు మ్యాథ్స్ లో. ట్రయాంగిల్, రెక్టాంగిల్, రెక్టాంగిల్, రెక్టాంగిల్. నైస్. వేడిగా వితౌట్ ఆయిల్, వితౌట్ ఆయిల్, విత్ కర్రీ. మిల్ మేకర్. ఆలుగడ్డ ఏమైపోయింది ఇందులో వచ్చింది. ఓకే ఆలుగడ్డ. ఓకే కర్రీ అయ్యి నువ్వు ముక్కలు ఇంకా వెయ్యి. ఇంత లేట్ చేయకూడదు. ఇది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక అట్టు పడింది మా పిల్లకి. రెండో చపాతీ ఇది వితౌట్ ఆయిల్ రోటీ విత్ కర్రీ. ఏం కర్రీ? మిల్ మేకర్, ఆలుగడ్డ. ఏం కర్రీ అంటారో తెలీదు ప్రస్తుతానికి. జాన్ తల్లి ఇలారా, ఇలా వచ్చి చెల్లి నువ్వు వెళ్ళరండి. అది పక్కనీటి ఎగమోను కొడతాను నిన్ను. ఇంకా అసలు వాసన బాగుంది చూడు. ఇదిగో ఇది నువ్వు ఇక్కడ పెట్టు, తీసుకో. జాగ్రత్త, మీద పడుతుంది. అది వేడిగా ఉంది, జాగ్రత్త అమ్మా. చూసుకుని తిను. చల్లారుతుందా? కొంచెంసేపు ఆగి తింటావా? చూడు. నీ నోరు గుటకలేస్తుంది అప్పుడే. నీళ్ళు వచ్చేసి నీ నోట్లో నేను చూసాను. అవునా? నిమ్మకాయలు లేవు కానీ చిన్న ముక్క తిని లైట్ గా.